వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈరోజు ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే అధికారం దాహం అరాచక పర్వం బరి తెగించిన కాంగ్రెస్ బల్కా సుమన్ అరెస్ట్. మొత్తానికైతే బల్కా సుమన్ అరెస్ట్ అయిపోయిండు. ఎందుకంటే తెలిసిందే మనకి నిన్న జరిగిన ఒక సంఘటనలో వివేక్ కాన్వాయ్ పై దాడులు జరిపించిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో కొందరు కానిస్టేబుల్స్ ఇంకా ఎస్ఐకి కూడా గాయాలు జరిగినాయి. ఇంకా పలువురికి కూడా గాయాలు జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ అరెస్ట్ అయిండు నిన్న నైట్. అయితే మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ అరెస్టుని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల దవాఖానా వద్ద పోలీస్ వాహనాలకు అడ్డుపడిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు. పోలీస్ వాహనంలో ఆదిలాబాద్ సబ్ జైలుకు బల్కా సుమన్ తరలింపు. అయితే ఆదిలాబాద్ సబ్ జైలుకి అయితే బల్కా సుమన్ అయితే తరలించినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు కేతన్పల్లిలో ఏం జరిగింది? పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా కేతన్పల్లి మున్సిపాలిటీ దక్కించుకోవాలని కుట్ర చేస్తూ వస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇలా అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకొని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడ్డంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వదిలి లబ్ధ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ను సహా మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మరి ఈ సంఘటనలు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే దాడికి పాల్పడిరో ఈ దాడులను ఆపేందుకు పోలీసులు కూడా ఎంతోప్పటికీ ప్రయత్నించినా ఈ సంఘటనలో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడినట్టయితే తెలుస్తోంది. మరి బల్కా సుమన్తో పాటు ఇంకా 8 మందిని కూడా అరెస్ట్ అయితే అంటే ఆ సంఘటనని ఆపేందుకు అరెస్ట్ చేసిరు. లాఠీ చార్జ్ అనేది ఆ టైంలో చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే తెలుస్తోంది. ఇంకా కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం కోసం దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల రాళ్ల దాడి, బీఆర్ఎస్ నేతలపై కేసు. ఆదిలాబాద్ జైలుకు సుమన్ 14 రోజులు రిమాండ్. అయితే సుమన్ బెయిల్ కోసం కోర్టులో కూడా వాదన విన్న తర్వాత 14 రోజులు కోర్టు అనేది వాళ్ళ వాదనను కొట్టివేసి 14 రోజులు రిమాండ్కి అయితే పంపినట్టు తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీస్ లాఠీ చార్జులు, దాడుల సాకులతో మరోసారి చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా, నిర్బంధాలు విధించిన కేతన్పల్లి బంద్ సంపూర్ణం. నేను కేసీఆర్ శిష్యుణ్ణి, నన్ను చంపిన బెదిరను, కేతన్పల్లి ప్రజల ఆకాంక్షల కోసం కోట్లాడుతా. అరెస్టుకు ముందు మాజీ ఎంపీ బల్కా సుమన్. సో అరెస్టుకు ముందు అయితే ఇట్లా చెప్తుండు బల్కా సుమన్, నేను కేసీఆర్ శిష్యుని అని అయితే చెప్పుకుంటుండు. నన్ను చంపినా సరే నేను వెనకాడను, భయపడను, ఇలాంటివి ఏం ఆపనని అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రిమాండ్కి తరలించే ముందు జడ్పీ మాజీ చైర్పర్సన్ మూల రాజిరెడ్డికి మంచిర్యాల దవాఖానాలో పరీక్షలు చేస్తున్న వైద్యులు. ఇదైతే రిమాండ్కి పంపించే ముందు మాజీ ఎమ్మెల్యే వైస్ పర్సన్ మూల రాజిరెడ్డికి వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించారు. ఇంకా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం, కేతన్పల్లిలో ప్రజాస్వామ్య హననం, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న సర్కార్, ఎన్నికను శాపించడం రాజ్యాంగ విరుద్ధం, బల్కా సుమన్ అక్రమ అరెస్ట్ దుర్మార్గం, తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి మన కేటీఆర్ అయితే ఇట్లా చెప్తుండు, ఇది అక్రమ అరెస్ట్ చేసిరని చెప్పేసి, దీంట్లో వీలైనంత తొందరగా గవర్నర్ కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, దీని మీద స్పందించాలి ఈ అరెస్ట్ మీద అని చెప్పేసి అయితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అని చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కేతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిన అధికార పార్టీ అడ్డగులో గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ నేతల కన్నులలో పనిచేయడం దుర్మార్గం. చూసుకున్నారు కదా, మరి అక్కడ ఉన్న అధికారులు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఈ సంఘటనలతో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు, మెదక్లో పెట్రెగుతున్న హస్తం, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, ఎమ్మెల్యే వేధింపులు, పోలీసుల వత్తాసు, ఫిర్యాదులు బట్టదాఖలు.
ఉల్టా బీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు, ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేశారని మరో కేసు. ఇదంతా చూసుకున్నట్టయితే కాంగ్రెసే కుట్ర చేసి బీఆర్ఎస్‌పై అక్రమ కేసులనేటివి పెడుతున్నారనైతే ఇట్లా ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్. రాత్రికి రాత్రే 13 మందిని ఒకేసారి అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తోంది. మెదక్ 15వ వార్డులో మంగళవారం రాత్రి దుండగులు దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్‌కు చెందిన ఆటో. మరి ఇది కూడా ఒక బీఆర్ఎస్ అధికారికి చెందిన ఒక ఆటోగానే తెలుస్తోంది. దీన్ని కూడా రాత్రి ఒక అర్ధరాత్రి సమయంలోనే ఇట్లా దహనం చేసినట్టయితే తెలుస్తోంది. ఇదంతా ఒక కుట్రతోనే జరుగుతుందనైతే బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యం అపహాస్యం, కేతన్పల్లి మున్సిపాలిటీలో 14 వార్డులో బీఆర్ఎస్ కూటమి గెలుపు. బీఆర్ఎస్‌కు మెజారిటీ ఉన్న అడ్డదారిలో పీఠం కోసం కాంగ్రెస్ దౌర్జన్యం. సో ఇక్కడ కేతన్పల్లిలో ఏదైతే కాంగ్రెస్ అనేది పెద్ద పీఠం ఉందో దీనికి అడ్డుదారులు వేసేందుకు కాంగ్రెసే ఇట్లా కుట్ర పని చేస్తున్నట్టయితే ఆరోపిస్తున్నారు. ఈ గూండాగిరి, దాదాగిరి ఇలాంటి అన్ని దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఇవన్నీ ఓన్లీ ఒక్కటే కారణం ఏంటంటే బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉంది, బీఆర్ఎస్ అక్కడ అధికారంలోకి వస్తుంది అన్న ఒక కుట్రతో మాత్రమే ఈ దాడులు అనేటివి, ఇంకా ఈ అక్రమ కేసులు, ఇంకా సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అడ్డుకట్ట వేసేందుకే ఈ కాంగ్రెస్ అనేది కుట్ర చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణతో ప్రాణహాని. కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు, మాపై అనుమాషంగా దాడులు చేశారు. మహిళా కమిషన్కు గొంగిడి సునీత ఆధ్వర్యంలో కేతన్పల్లి మున్సిపల్ మహిళా కౌన్సిలర్ల ఫిర్యాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మహిళా కౌన్సిలర్ కూడా ఇదే చెప్తున్నారు. వివేక్ వల్ల వంశీకృష్ణకైతే ఒక ప్రాణహాని అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు ఇట్లా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అసభ్య ప్రవర్తనపై మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తున్న కేతన్పల్లి మహిళా కౌన్సిలర్. కాంగ్రెస్ నేతలు అసభ్య ప్రవర్తన వల్ల మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేస్తున్నట్లయితే ఇక్కడ తెలుస్తోంది. ఇంకా వెలుగులు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే పర్మిషన్ కావాలంటే పర్సంటేజీ ముట్టాలి, వెంచర్ వేయాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా లక్షల్లో లంచాలు, అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా తప్పని చదివింపులు. ఇప్పుడు ఎక్కడైనా చూసుకున్నట్టయితే మనం ఒక బిల్డింగ్ కానీ ఒక ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సరే మధ్యవర్తులకు ఎంతో కొంత ఇస్తేనే మన పనులు అనేటివి ముందుకు సాగుతూ ఉంటాయి, లేదా ముందుకు వెళ్తూ ఉంటాయి. సో అట్లా అనేసి ఇక్కడ ఒకటి ఉంది. సో ఏదైనా ఒక పర్మిషన్ కావాలన్నా సరే కంపల్సరీ మనం ఎంతో కొంత వాళ్ళకి ఇస్తేనే కనుక ఆ పర్మిషన్ కానీ ఏదైనా సరే మనకి అది పని అయితే ముందుకు వెళ్తుంది. పంచాయతీల దగ్గర నుంచి టౌన్ల కార్పొరేషన్ల దాకా ఇదే తీరు. పంచాయతీ నుంచి టౌన్ల వరకు అంటే విలేజెస్లో అయినా సరే సిటీస్లో అయినా సరే ఇదే తీరు ఉందని అయితే తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలపై కోట్లలో మామూలు అనుమతుల నుంచి అమ్మకాల వరకు కొనసాగుతున్న దోపిడీ. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విక్రయాలు కొనుగోళ్లపై ఎఫెక్ట్. అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదులే. చూసుకున్నట్టయితే మరి రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడైనా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక ఇదే తీరైతే ఉంది. మనం కొనాలన్నా అమ్మాలన్నా ఏది చేయాలన్నా సరే మధ్యవర్తులకైతే ఎంతో కొంత చెల్లిస్తే కానీ మనమైతే వీటి నుంచి ముందుకు సాగలేం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇలాగే జరుగుతుంది. రాష్ట్రంలో సిటీస్లో ఉన్నా సరే విలేజెస్లో ఉన్నా సరే రియల్ ఎస్టేట్ మొత్తానికి ఈ వ్యవస్థ మొత్తానికైతే ఇట్లా జరుగుతుందని అయితే తెలుస్తుంది. గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్, ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ముంబైలో నిర్వహించిన క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. బల్కా సుమన్ అరెస్ట్, కేతన్పల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. సో ఇది మనకు తెలిసిందే. కాన్వాయ్ దాడి కేసు ఏదైతే ఉందో దాంట్లోనే బల్కా సుమన్ అయితే అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టులో వేసిన తర్వాత వాళ్ళ వాదనలు వినిపించినా కూడా కోర్టు అనేది ధిక్కరించి 14 రోజులు రిమాండ్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. బల్కా సుమన్తో పాటు ఇంకా 8 మంది కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా గాయాలైన తర్వాత
ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స ఇచ్చిన తర్వాతనే ఆ చికిత్స అనంతరం ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళిరు. కోర్టులో కూడా వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత ఆ వాదనలన్నీ కొట్టివేసి 14 రోజులు రిమాండ్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దీ. ముస్లింలకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో జారీ చేసిన ఆర్డినెన్స్ను ప్రభుత్వం అధికారికంగా క్యాన్సిల్ చేసింది. మరి ఈ మహారాష్ట్రలో ముస్లింలు వేసిన ఒక రిజర్వేషన్ అయితే రద్దు చేసినట్టు కనిపిస్తుంది. ఏంటంటే అది ముస్లింలకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం సంస్థలు ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్. గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ జాబ్స్లలో వాళ్ళకి 5% ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ ఉందో దాన్నైతే మహారాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇరాన్ సమీపంలో అమెరికా ఫైటర్ జెట్స్. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అణుచర్చలు కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్కు అమెరికా సైన్యం 24 గంటల్లోనే 50కి పైగా ఫైట్ జెట్స్లను తరలించింది. జెనీవాలో ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. చూసుకున్నట్టయితే మరి అమెరికాలో అయితే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినట్టయితే తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే నెదర్లాండ్స్పై ఇండియా గెలుపు. T20 వరల్డ్ కప్ గ్రూప్ దశకు టీమిండియా అజేయంగా ముగించింది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో శివం దుబే మెరుపు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్యసభపై కాంగ్రెస్ ఫోకస్. మరి మొన్న పట్టణంలో అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఫోకస్ అయితే రాజ్యసభపై పెట్టినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పూర్తిగా. మిగిలిన ఒక్క స్థానానికి జస్టిస్ సుందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సీఎంఓ లీకులు. ఆ ఒక్క సీటుపై డజన్ మందికి పైగా సీనియర్లు ఆశలు. మరి చూసుకున్నట్టయితే రాష్ట్రం చూసుకున్నట్టయితే ఆ 2 కాంగ్రెస్ ఖాతాలోకే ఒకటి సిగ్వీకి తిరిగి రెన్యువల్. మిగిలిన ఒక్క స్థానానికి జస్టిస్ సుందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సీఎంఓ లీకులు. ఆ ఒక్క సీటుపై డజన్ మందికి పైగా సీనియర్లు ఆశలు. మరి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సీట్ల కోసం అయితే ఇట్లా అయితే జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి అయితే అభిషేక్ మనుస్వామి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి అయితే పదవి ముగిసింది కాబట్టి వీరిద్దరి సీట్లని నింపేందుకైతే చూస్తున్నట్టుంది. ఈ 2 కాంగ్రెస్ ఖాతాలోకి ఒకటి సింగిస్వీకి తిరిగి రెన్యువల్. మిగిలిన ఒకటి స్థానానికి జస్టిస్ సుందర్ రెడ్డికి పేరును పరిశీలిస్తున్నట్లు సీఎంఓలు లీకులు. అయితే ఈ 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్కే వస్తుంది, ఇంకొకటి ఎవరికి ఇవ్వాలని అయితే ఆలోచనలో ఉన్నారు. ఒక పేరైతే ఉంది, జస్టిస్ సుందర్ రెడ్డి పేరు అయితే పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. అక్రమ మార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానాస్పదంగా ఉన్న భూముల లాగిన్స్ని డిలీట్ చేశారని వెల్లడి. కొల్లగొట్టిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తామని వార్నింగ్. మరి ధరణి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక పోర్టల్ అనమాట. ఇందులో ఏవైనా అక్రమంగా ఉన్నట్టు ఉంటే వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని అయితే మంత్రి పొంగులేటి మనకి చెప్తున్నారు. ఇండియా ఏఐకు గూగుల్ భరోసా. 1.36 లక్ష కోట్లకు పెట్టుబడి పెడుతున్నాం. 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్కు శిక్షణ. కోటి మంది స్టూడెంట్లకు జనరేటివ్ ఏఐ సపోర్ట్. మరి చూస్తున్నట్టయితే మరి ఏఐ కూడా డెవలప్ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. దీనికోసం 1.36 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తుంది. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న అయితే ఒక ఘోరమైన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. కేసు పెట్టి నా లైఫ్ నాశనం చేసిందని మహిళను నరికి చంపిన మాజీ భర్త.
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం. మృతురాలు 3 నెలల గర్భిణి. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 2 ఏళ్ల క్రితమే విడాకులు. ఇది వచ్చేసి వనస్థలిపురం గ్రీన్ సిటీలో అయితే జరిగింది. ఏంటంటే ఆమె 2 ఏళ్ల క్రితమే భర్తతో ఇద్దరు సాఫ్ట్వేర్సే భర్తతో కొన్ని మనస్పర్ధాలు రావడం వల్ల వీళ్ళిద్దరూ అమెరికాలో సెటిల్ అయినారు. అమెరికాలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికి విడాకులు అయితే జరిగినాయి. ఇద్దరి ఇష్టంతోనే విడాకులు అనేవి తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్న టైంలో మళ్ళీ ఆమె రెండో పెళ్లి అయితే చేసుకుంది. ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన ఆ విషయం తెలుసుకొని అమెరికా నుండి వచ్చి ఆమెని ఇట్లా హతమార్చినట్టు అయితే తెలుస్తోంది. ఎవరైనా ఇంకా అది ఆపేందుకు ప్రయత్నిస్తే వాళ్ళపై కూడా పెట్రోల్ పోసి తగలబెడతా అని అయితే బెదిరిస్తూ ఆమెని పూలకుండితో కొట్టడం, ఇంకా కత్తులతో దాడి చేయడం, నరికి మొత్తానికైతే చంపేసిండు. ఆమె ఒక 3 నెలల గర్భవతి కూడా ఉంది ఆ టైంలో. మరి ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు మరి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయో, మరి ఏదైనా మనస్పర్ధాలు ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి, కానీ అన్నిటికీ చంపుకోవడాలు, నరుక్కోవడాలే మార్గం కాదు. వీటిపై ప్రభుత్వం కూడా ఏదైనా వీళ్ళకి కఠిన శిక్ష వేయాలి ఇట్లాంటి సంఘటనలకి పాల్పడుతున్న వాళ్ళకి. అప్పుడైతేనే కనుక ఇట్లా చూసి ఇలాంటివి నిన్న మొన్ననే ఎన్నో రోజుకి 2 అయినా కనీసం జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయొచ్చు అని అయితే అంటున్నారు. చూసుకున్నట్టయితే మరి ఇప్పటి వరకు అయితే అప్డేట్స్ ఇవి. మళ్ళీ రేపటి అప్డేట్స్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.